ఒక 15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను పైన చెప్పిన కోర్సులు అన్ని రకాలు అంటే బీఎస్సీ, బీకామ్, బీజెడ్సీ, బీ ఫార్మసీ, ఏజీబీఎస్సీ స్టూడెంట్స్ ఇప్పుడు మా క్లాస్లో ఉన్నారు. ఎంతోమందిని బీజెడ్సీ, బీ ఫార్మసీ, ఏజీబీఎస్సీ చేసిన వాళ్ళు నేను సాఫ్ట్వేర్ సైడ్ మేము కోర్సు ఇచ్చాం. తర్వాత వాళ్ళు జాబులు సంపాదించుకోవడం జరిగింది. వాళ్ళ వీడియోలు కూడా మా ఛానల్లో ఉన్నాయి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం అందరం కూడా నిరుద్యోగ సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. సో ప్రభుత్వ ఉద్యోగాలు అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ అది అందరి ద్రాక్ష. అది మనం అర్థం చేసుకోవాలి. ఏ గవర్నమెంట్ మారినా కానీ వాళ్ళు ఉద్యోగాల్ని సృష్టించలేరు. ఉన్న ఉద్యోగాల్ని ఫిల్ చేయడానికి వాళ్ళ కాడ ఆర్థిక వనరులు లేవు. మరియు ఉద్యోగాలు ఒకసారి రిక్రూట్మెంట్ అయిన తర్వాత మనకు అందులో ఖాళీలు ఏర్పడాలంటే ఉన్నవాళ్ళు రిటైర్ అవ్వాలి. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టిగా ప్రతి ఒక్కడు నాకు గవర్నమెంట్ నౌకరీ కావడానికి ఆ యుగం అయిపోయింది. మన డాడీస్ టైమో మన గ్రాండ్ పేరెంట్స్ టైమో గవర్నమెంట్ నౌకరీ కోసం మనం తాపత్రయపడ్డామంటే ఒక అర్థం ఉంది.